శాస్త్రీ స్మయోకి స్వాగతం. సాధారణంగా 40 ఏళ్ల వయసు వస్తే ఉద్యోగాల్లో సీనియారిటీ వల్ల ప్రమోషన్స్ రావడం, శాలరీస్ కూడా ఒక లెవెల్కి చేరడం, కంఫర్టబుల్ జోన్లో ఉద్యోగం ఉండడం జరుగుతుంది. ఇక రిటైర్మెంట్ లైఫ్ వరకు ఆ ఉద్యోగం స్మూత్గానే నడిచిపోతుంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాల్లోని ఉద్యోగులకు మాత్రం ఏజ్ 40 ఒక గండంగా మారుతుంది. ఈ ఏజ్ 40లో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో, పింక్ స్లిప్స్ ఎప్పుడు పలకరిస్తాయో తెలియని పరిస్థితి. ఈ రకంగా ఏజ్ 40 ఐటీ ఉద్యోగులకి ఒక గండంగా మారడానికి ఐటీ రంగ నిపుణులు 3 రకాల కారణాలని ముఖ్యంగా చెప్తున్నారు. ఆ కారణాలేంటో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగులకి ఏజ్ 40 ఒక గండంగా మారడానికి ముఖ్యమైన 3 కారణాల్లో మొదటి కారణం టెక్నికల్ అడ్వాన్స్మెంట్, సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులు. రీసెంట్గా అమెరికాలోని ఆంథ్రోపిక్ అనే ఒక సంస్థ ఒక ఏఐ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా డేటా ఎనాలిసిస్, డాక్యుమెంట్ రివ్యూస్ని కొద్ది గంటల్లోనే కంప్లీట్ చేయొచ్చు. ఆ టాస్క్స్ని ఇప్పుడు దాకా ఆ టాస్క్స్ని హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవ వనరుల ద్వారా కంప్లీట్ చేయడానికి రోజులు పడుతుంది. ఈ రోజులు పట్టే ఈ డేటా ఎనాలిసిస్, డాక్యుమెంట్ రివ్యూస్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా కొన్ని గంటల్లోనే వేగంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దీంతో అమెరికాలోని కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటిదాకా ఈ డేటా ఎనాలిసిస్, ఈ అప్లికేషన్ రివ్యూస్ని అవుట్ సోర్సింగ్ ద్వారా భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలైన టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ ఇలాంటి అనేక కంపెనీలకి అవుట్ సోర్సింగ్ ఇస్తున్నాయి ఈ జాబ్స్ని, ఈ డేటా అనాలిసిస్, అప్లికేషన్ రివ్యూస్ని. ఇప్పుడు ఈ ఏఐ టూల్ ద్వారా ఈ అవుట్ సోర్సింగ్స్ని ఆ కంపెనీలు అంటే అమెరికాలోని కంపెనీలు భారతదేశానికి ఇవ్వకుండా ఈ ఏఐ టూల్స్ ద్వారానే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దీంతో భారతదేశంలోని టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లాంటి అనేక కంపెనీ షేర్లు గత 2 రోజులుగా స్టాక్ మార్కెట్లో డౌన్లోకి వెళ్ళిపోయాయి. ఈ భయంతోనే, అంటే ఎక్కడ అవుట్ సోర్సింగ్ అమెరికన్ కంపెనీస్ నుంచి ఆగిపోతాయన్న భయంతో. సో ఇలాంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో వచ్చే మార్పుల వల్ల ఒకవేళ ప్రాజెక్ట్స్ ఆగిపోతే, దాని ప్రభావంతో ఉద్యోగాలు తొలగించవలసి వస్తే ఆ కంపెనీలు ఈ సీనియర్ 40 ఏజెస్లో ఉండే ఈ సీనియర్ ఎంప్లాయీస్నే తొలగిస్తున్నాయని హెచ్ఆర్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగింది 2025లో. ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీసీఎస్, విప్రో ఇలాంటి అనేక కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తే సీనియర్ ఉద్యోగులనే ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అంటే ఈ అడ్వాన్స్మెంట్స్, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ వాళ్ళ ఉద్యోగాలు పోతే సీనియర్స్దే, ఈ 40-45 సంవత్సరాల సీనియర్ ఎంప్లాయీస్దే ఉద్యోగాలు కోల్పోతున్నారు అనమాట. ఇదొక కారణం. ఇక రెండో కారణం ఆర్థిక కారణాలు. ఇప్పుడు చెప్పిన టెక్నికల్ అడ్వాన్స్మెంట్, అలాగే ప్రపంచంలో వస్తున్న అనేక ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్ల ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్కు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఆగిపోతే, దాని ప్రభావంతో ఉద్యోగాలు తొలగించవలసి వస్తే కంపెనీ మేనేజ్మెంట్ ఈ సీనియర్ రంగంలో ఉన్న సీనియర్ ఎంప్లాయీస్నే ఉద్యోగాల నుంచి తొలగించడానికి సిద్ధపడుతున్నాయి. ఎందుకంటే ఒక సీనియర్ ఎంప్లాయీ శాలరీస్ తోటి 2-3 జూనియర్ లెవెల్, ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని జాబ్స్లో సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయొచ్చని ఈ ఐటీ కంపెనీల మేనేజ్మెంట్లు భావిస్తున్నాయి. అందుగురించి ఒకవేళ ఏ రకమైన ఒడిదుడుకులు కంపెనీలో ఏర్పడితే, ఆర్థిక పరిస్థితులు కొద్దిగా అటు ఇటు అయితే, వెంటనే వాళ్ళు సీనియర్ పీపుల్స్నే అంటే ఈ 40-45 ఏజ్లో ఉండే ఎంప్లాయీస్నే తొలగించడానికి సిద్ధపడుతున్నారు. సాధారణంగా ఈ ఐటీ కంపెనీల్లో ఈ సీనియర్స్ పీపుల్స్ని డైనో బేబీస్ అంటూ పిలుస్తుంటారు. అంటే వీళ్ళు కంపెనీకి ఒక భారంగా మారుతున్నారని ఉద్దేశం ఇవాళ రేపు ఈ ఐటీ కంపెనీస్లో ఉండే మేనేజ్మెంట్స్లో బాగా ఎక్కువైపోతుంది. సో
ఇలాంటి ఆర్థిక కారణాలు ఏర్పడితే ప్రాజెక్ట్స్ ఆగిపోతే మొట్టమొదట వేటు పడేది సీనియర్ పీపుల్ మీదే. సో ఈ ఏజ్ 40 అనేది సీనియర్స్కి ఈ ఆర్థిక కారణాల వల్ల ఒక గండంగా మారుతుంది. ఇక మూడో కారణం వ్యక్తిగత కారణాలు, పర్సనల్ రీజన్స్. సాధారణంగా 40 ఏళ్ల వయసులో ఈ ఐటీ రంగంలో ఉండే ఎంప్లాయీస్కి బాధ్యతలు పెరగడం, పిల్లల చదువులు, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య బాధ్యతలు, ఇకపోతే ఈ ఐటీ కంపెనీల ఉద్యోగుల ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ అవడం ఈ ఏజ్ 40లోనే జరుగుతుంది. దాంతో వాళ్ళు ఎక్కువగా పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కెరీర్ని కొంత నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కారణాల వల్ల, ఈ వ్యక్తిగత కారణాల వల్లే ఐటీ మేనేజ్మెంట్స్ సీనియర్ పీపుల్స్ని పక్కన పెడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సీనియర్ పర్సన్స్ అంటే ఏజ్డ్, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఉద్యోగాల్లో ఎక్కువ సమయం కేటాయించడం, ఎక్కువ గంటలు ఆఫీస్లో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అయితే జూనియర్ లెవెల్, ఎంట్రీ లెవెల్ పీపుల్ అయితే 12-16 గంటలు ఆఫీసుల్లో పనిచేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ శారీరక దారుఢ్యపరంగా కానీ. అయితే అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్లో కూడా సీనియర్స్ అంతగా స్ట్రెస్ లెవెల్స్ని ఇదివరకు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు భరించినట్టుగా భరించలేని పరిస్థితులు ఏర్పడతాయి. స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ టార్గెట్స్ని మీట్ అయ్యే క్రమంలో. అలాగే టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు వస్తున్న ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని కానీ, ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ టూల్స్ని కానీ యంగర్ జనరేషన్ పీపుల్ ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు. కానీ సీనియర్ పీపుల్, ఈ ఏజ్డ్ పీపుల్ మాత్రం ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వస్తున్న ఈ టెక్నాలజీని ఈజీగా తమ ఉద్యోగాల్లో అడాప్ట్ చేసుకోవడానికి కొంత లేట్ అవుతుంది. ఇలాంటి అనేక రకాల వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య కారణాలు, స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయలేకపోవడం, వ్యక్తిగత బాధ్యతలు, ఆరోగ్య కారణాలు, ఇలాంటి వ్యక్తిగత కారణాల వల్ల మేనేజ్మెంట్ ఒకవేళ సీనియర్ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఇచ్చి, వాళ్ళని ప్రమోషన్లు ఇచ్చి, వాళ్ళని మెయింటైన్ చేయడం కన్నా వాళ్ళని ఒక అసెట్స్గా కాకుండా లైబిలిటీస్గా చూసే క్రమం పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ సీనియర్ లెవెల్ పీపుల్ యంగ్ జనరేషన్ తోటి టీంలో పనిచేసేటప్పుడు వాళ్ళతో కలవడం కూడా కష్టం అవుతుందనే కారణంతో సీనియర్ పీపుల్స్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టేస్తున్నాయి, వాళ్ళని ఒక లైబిలిటీగా చూస్తున్నాయి, అసెట్గా కాకుండా. సో ఇలాంటి కారణాల వల్ల 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే ఐటీ కంపెనీల్లో సీనియర్స్కి ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా అనే సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, ఈ 40 ఏజ్లో ఐటీ కంపెనీలో ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాలన్నా కూడా సమస్య. కొత్త ఉద్యోగాలకు వెళ్తే మీ సీనియారిటీ లెవెల్కి సంబంధించి దానికి స్థాయికి తగ్గట్టుగా మా దగ్గర ప్యాకేజీలు లేవంటూ మేనేజ్మెంట్లు ఈ సీనియర్స్ని పక్కన పెట్టేస్తున్నాయి. వాళ్ళకి బదులుగా యంగర్ జనరేషన్లో ఉండే న్యూ ట్రెండ్ని రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. న్యూ ట్రెండ్ రిక్రూట్ చేసి వాళ్ళని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తోటి మమేకం చేసి వాళ్ళతోటే కంపెనీస్ని రన్ చేయడం చాలా ఈజీగా, చాలా ప్రాఫిటబుల్గా ఉండే ఒక కారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ మేనేజ్మెంట్స్ ఆలోచిస్తున్నాయి. ఈ కారణాల వల్ల సీనియర్స్కి 40 ఏళ్ల వయసులో ఉద్యోగాలు గండంగా మారుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం లేదా? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు, హెచ్ఆర్ నిపుణులు కొన్ని సలహాల్ని సీనియర్స్కి ఇస్తున్నారు. ఆ సలహాలు ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలో పనిచేసే సీనియర్ ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వస్తున్న మార్పులు, అంటే టెక్నాలజీలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. జూనియర్స్ తోటి, యంగర్ జనరేషన్తో పోటీ పడుతూ ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సీనియర్స్ కదా మాకేం పర్వాలేదని ఒక స్తబ్దతగా ఉండకుండా ఈ టెక్నిక్స్ని పెంచుకుంటూ పోవడం. అలాగే అవుట్సోర్సింగ్, కన్సల్టెన్సీ సర్వీసెస్ వైపు దృష్టి పెట్టడం, టెక్నికల్ సర్వీసెస్ నుంచి మేనేజరల్ జాబ్స్ వైపు మళ్ళడం, ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తమ జాబ్స్ని, తమ కెరీర్ని నిలబెట్టుకోవాలని ఐటీ రంగ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. సో ఇది ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.